ఇస్తాడు. ఆయన ఇస్తే కానీ ఈ విశ్వమంతా ఆయన శరీరమని, అన్నిటిలోనూ తాను ఉన్నాడని మనకు తెలియదు. ఇక్కడ విశ్వరూపం చూపించడం కాదు, విశ్వరూపం చూడడానికి తగిన కన్ను ఇస్తాడు ఆచార్యుడు. అది ఆచార్యుడు చేసే పని. ఇప్పుడు విశ్వరూపం చూపించేవాడు ఎవడంటే, ఎవడు చూపిస్తే వాడు ఆచార్యుడు. గీతాచార్యుడు అర్జునునికి చూపించాడు, అంతేకాని కృష్ణుడు చూపించలేదు, భగవానుడు చూపించలేదు. గీత ఉపదేశం చేస్తున్న గురువు కనుక ఆయన కృష్ణం వందే జగద్గురుమని, గురువు అయ్యా నేనంటే నీకేదో రథం తోలుతూ కొరడా పట్టుకొని గుర్రాలు నడుపుతున్నటువంటి సారథిలా కనిపిస్తున్నాను, కానీ ఒక మాట నా లోపల చూస్తావా అని చూపించాడు. అలాగే మనకి మన గురువు యందు పరిపూర్ణమైనటువంటి ప్రీతి కలిగినప్పుడు వారి లోపల మనకి దివ్యత్వం గోచరిస్తుంది వారి అనుగ్రహం చేత. అలాగే సీతమ్మ తల్లి ఆంజనేయ స్వామి వచ్చి తనని అమ్మారా నా భుజం ఎక్కువ నేను తీసుకెళ్ళిపోతానంటాడు. అంటే ఆవిడంటుంది, కథం వా అల్ప శరీరస్వం, నువ్వు ఇంతంత ఉన్నావు, మామూడు మిచ్చేసి నన్ను మోయడానికి సిద్ధపడతాయేమిటి, ఇదే నీ యొక్క కపిత్వం, నేను కోతి బుద్ధి అన్నది ఆవిడ. ఆయనకి చాలా కష్టం అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఆయన అవమానం పొందలేదు, ఇదే మొదటిసారి అవమానం. నవం పరిభవం కృతం, కొత్త అవమానం. ఎప్పుడు ఫ్రెష్గా ఇవాళే రిసీవ్ చేసుకున్నాడు. ఇంతకుముందు ఎప్పుడు ఇన్సల్ట్ అన్న జరగడు పాపం. ఆయన కొంచెం కష్టం అనిపించి వెంటనే అమ్మ నన్ను చూడు అని తన శరీరాన్ని పెంచాడు. మేరు మందర సంకాశ, పెద్ద మేరు పర్వతమంత మందర పర్వతమంత అయిపోయినాడు, వజ్రదంష్ట్రుడైపోయినాడు. మహాభీకరమైన మూర్తి చూపించాడు. చూపించమ్మా నిన్నే కాదు 3 లోకాలను కావలిస్తే తీసుకెళ్ళిపోగలను, లంకతో కలిపి నిన్ను తీసుకెళ్ళిపోగలను, నా స్వామి పాదసన్నిధిని నిన్ను ఉంచగలను, నాకు నీకేం భయం అక్కర్లేదు అని చెప్పాడు. ధైర్యం. ఇది మనకి గురువు చేసే ఉపకారం. ఏమి చేస్తాడు ఆయన, వీడిని ఆశ్రయిస్తే ఏం లాభం అండి, ఆ భగవంతుడిని ఆశ్రయించాలి, కానీ ఈ మధ్యలో ఈ గురువుని ఎందుకు అనిపిస్తూ ఉంటుంది. ఆ అనిపించకుండా దృఢమైన విశ్వాసం కలవారికి వారి రూపం కనిపిస్తుంది, వారి యందు విశ్వాసం ఏర్పడుతుంది. అది కలగడమే మానవ జీవితానికి పరమ లక్ష్యం. భగవంతుని యందు విశ్వాసం ఎవ్వరికీ డైరెక్ట్గా కలగదు. అది కలగడానికి ముందు ఒక గురువు యొక్క అనుగ్రహం మన యందు ప్రసరించాలి. ప్రసరిస్తే కానీ మనకి భగవంతుని యందు ప్రీతి కానీ భగవంతుని యందు విశ్వాసం కానీ కలగదు. అందుచేత ఆయన కంటికి కనపడడు. ఎంతసేపు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడే తప్ప ఎలా ఉన్నాడో చూసిన వారు లేరు, ఎక్కడున్నాడో చూసిన వారు లేరు. ఏమిటి చెప్పే మాటలు, అందరూ విన్నవారే చెప్తున్నారా కాదు, చూసిన వారు చెప్తున్నారు. చూసిన వారు చూచారా, చూడకుండా చెప్పలేదు, చూసే చెప్పారు, కానీ మనకి నమ్మకం ఉండదు. కృష్ణ భగవానుడు బండిని తన్నేశాడు, శకటాసురుణ్ణి చంపేశాడు. చంపేసిన తర్వాత పరిగెత్తుకొచ్చింది వారి అమ్మ, అందరూ పరిగెత్తుకొచ్చారు. అక్కడ చిన్నపిల్లలు ఉన్నారు, 100 మంది ఆడుకుంటూను. వాళ్ళు అమ్మ అమ్మ బాబు కాలు తగిలి బండి విరిగిందన్నారు. ఎవరు నమ్ముతారండి? పసివాడు ఉయ్యాల్లో పడుకున్నవాడు కాలు చాచడమా, బండి విరగడమా? ఎవరు నమ్మలేదు. పాపం వాళ్ళకి తెలియదులే, వాడు ఏడుస్తూ ఇలా పైకి కాలెత్తుకుంటే అది తగిలింది అనుకున్నారు, విరిగింది అనుకున్నారు అనేశారు. అలాగే మనము కూడా చూచేయమంటే గురువులను చూచారని నమ్మం, కానీ వారు చూడకపోతే నీకు ప్రీతి కలగదు భగవంతుని యందు. చూచిన వారే మన గురువులు. కాబట్టి ఆ చూచిన వారికి పేరేం పెట్టారు? ఋషి అని పేరు పెట్టారు. ఋషి అంటే సీయర్, ఆయన దర్శిస్తాడు. ఆ దర్శించిన వాడు మనకు అనుగ్రహిస్తాడు. అటువంటి ఆచార్యుని యొక్క అనుగ్రహం లభించాలి. ఆ ఆచార్యుడే భగవానుని తన అధీనములో ఉంచుకొని మనకు అందిస్తాడు. ఆచార్యుని అనుగ్రహం మనకు లభిస్తే కానీ అమ్మవారి దగ్గరికి చేరలేము. ఆచార్యుని దగ్గరికి చేరడానికి ముందు భగవద్భక్తులతో సహవాసం ఏర్పడాలి. నీకు భగవద్భక్తులతో సహవాసం ఏర్పడకపోతే లౌకికమైన విషయముల యందు మనసు వెనుకకు మలదు. రేపు మనతో పాటు 4 ఉంటే మనం హాయిగా దీనికి రాగలం, కానీ అందరూ సినిమాకు వెళుతుంటే నువ్వు కానీ జట్టుకు వస్తుంటే నవ్వుతారు మన వాళ్ళు, ఏమిటి ఇటుపోతున్నావని. అంటే మనకి ఏముండాలి? తోడు ఉండాలి. మరో 2, 3 ఉంటే ధైర్యంగా అందరం వచ్చేస్తాం. కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు 10 మంది తోడు ఉంటే కానీ కొంచెం భయం వేస్తుంది. ఏమిటో ఏమనుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, పై వాళ్ళు ఏమనుకుంటారో భయం అని. కాబట్టి భయం తొలగడానికి నీకు ఎవరు ఉండాలి? పక్కని కొంతమంది తోడు ఉండాలి. వారు ఇంతకుముందు వెళ్ళడం అలవాటు ఉన్నవారు, ఇంతకుముందు నామం ఉచ్చరించడం అలవాటు ఉన్నవాళ్ళు. వారిని ఏమంటారు? భాగవతులు, సత్పురుషులు అంటారు. కాబట్టి మొట్టమొదట సత్పురుష సహవాసం. ఈ సత్పురుషులతో సహవాసం చేస్తే కలిగేది నీకు దీని యందు రుచి కలుగుతుంది. ఇతర విషయముల నుండి మనసు వెనుకకు మళ్ళుతుంది. మళ్ళిన తరువాత అప్పుడు ఆచార్య దగ్గరికి చేరుతావు. ఆచార్యుల దగ్గరికి చేరిన తరువాత వారిని ఆశ్రయించి ఒక మంత్రాన్ని పొందుతావు.
అప్పుడు నీకు భాగవతులు చాలా దృఢమైన విశ్వాసం నిలబెట్టడానికి భాగవతులతో పరిచయం ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత వారి సహవాసంతో మళ్ళీ ధైర్యం ఏర్పడితే అప్పుడు అమ్మవారిని సేవిస్తావు. అమ్మవారిని సేవించిన తర్వాత ఆ అమ్మవారి అనుగ్రహంతో మనకొక్కసారి లోపల ఇంతకాలం పూసుకున్న మాలిన్యం కడిగి వేస్తుంది. తల్లిని దర్శిస్తే కానీ మన లోపల ఉన్న మాలిన్యములు తొలగవు. ఏమిటి మాలిన్యం? ఉన్నాడో లేదో, ఉంటే మాత్రం రక్షిస్తాడో రక్షించడో. అయినా మనలాంటి వాళ్ళకి ఆయన ఎక్కడండి? ఎన్ని సందేహాలు మనకి. మనం భగవంతుని పొందడమా? సామాన్యులం మాకెక్కడండి, ఏదో మీలాంటి పెద్దలకు కానీ మాకెక్కడండి అంటారు. ఇవన్నీ తీరాలి. మన తల్లి ఆండాళ్ళ తల్లి అందుకోసం అవతరించింది. సామాన్యులకు కూడా భగవత్ప్రాప్తి ఉన్నది. దానికి జాతి కాదు, లింగం అనగా స్త్రీ పురుష భేదము కాదు, విద్య కాదు, సాధన కాదు, ఏమీ కాదు. మరేమి కావాలి? వాడి అనుగ్రహము రావాలి. ఎలా వస్తుంది? ఇలా నడవండి, ఇలా నడవండి అని తల్లి చూపించడానికి ఒక వ్రతం చేసింది. ఆ వ్రతమే తిరుప్పావై. ఇది శ్రీ వ్రతము, దివ్య వ్రతం. ఇంత ఉత్తమమైన వ్రతం లోకంలో లేదు. ఇది ఏది ఒక కోరిక కాదు. మరేమిటి కోరిక? మనము పుట్టినందుకు జన్మను సార్థకం చేసుకుందుకు చేయవలసిన వ్రతం. మనము పుట్టినందుకు ఎందుకు పుట్టాము? కేవలముగా భోజనం చేయడానికి, నిద్రపోవడానికి, పిల్లల్ని కనడానికి కాదు. మనము పుట్టినది ఈ లోపల ఉన్నదేదో తెలుసుకొని, ఆ లోపల ఉండేవాడు అంతటా ఉన్నవాడేవాడో తెలుసుకొని వాడిని పొందాలి. మనం ఎక్కడ పొందుతాం? మనకు అందుతాడా? ఇక్కడే. ఎప్పుడు? ఇప్పుడే. ఇదేం విచిత్రమైన వ్రతం. అది దీనిలో ఉన్నది. ఎక్కడ పొందుతావు? ఇక్కడే. ఎక్కడికి వెళ్ళక్కలేరా? ఇక్కడ మన ఊళ్ళోనే, మన ఇంట్లోనే కూడాను. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కలేరా? ఏమిటి చేయాలైతే? కొంచెం తెల్లవారుధాం లేచిపోయి, అంతే మరేం లేని లేదు. తెల్లవారుధాం లే, స్నానం చేయి, దీపం పెట్టు, పొంగల్ చేయి, నైవేద్యం చేయి, పూజ చేసుకో. ఇంతేనండి ఇది వ్రతం. ఎందుకంటే ఏమీ లేదు ఈ వ్రతం కదా. చాలా సులభమైన వ్రతం. నీకు మిగిలిన వ్రతాలకు కావాల్సిన నియమాలు, దీనికి ఏమి నియమాలు లే. ఒక్కటే నియమం, తెల్లవారుధాం లే, అదొక్కటే కష్టం. స్నానం చేయి, రెండో కష్టం. మూడోది స్వామి దగ్గర కూర్చొని, అమ్మ దగ్గర కూర్చొని దీపం పెట్టు. దీపం పెట్టి స్వామి మీద 2 పువ్వులు వెయ్యి. వేసిన తర్వాత పొంగలి నైవేద్యం చేయి, అది నువ్వు పూజ చేసుకో. ఇది మన వ్రత కథ. ఏమిటి రహస్యం? ఇది మనం నేర్చుకోవాలి. తెల్లవారుజామున లే. ఏది తెల్లవారుజాము? నీ జీవితంలో నీకు లేవాలని ఎప్పుడు అనిపిస్తున్నప్పుడు నీ జీవితంలో తెల్లవారుజాము. రాత్రేమిటి? మన జన్మలు ఎన్నో ఎన్నో ఎన్నో, కొన్ని కోట్ల జన్మలు ఎత్తాం. ఒక జన్మ కాదు మనం ఇవాళ వచ్చింది. ఇలాగే లేము ఎప్పుడు. మనం ఎక్కడో బయలుదేరాం. ఒక రాయిగా, చెట్టుగా, పక్షిగా, పురుగుగా బయలుదేరి, ఎన్నో బయలుదేరి ఇవాళకి మానవత్వంలోకి వచ్చాం. ఈ జన్మ వచ్చాం. ఇది ఆఖరి రాత్రి కావాలి. మళ్ళీ ఇలా 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 తిరుగుతూ ఉండకూడదు. ఆఖరి రాత్రి చేసుకోవాలి. అంటే ఏంటర్థం? ఇది ఆఖరి జన్మ చేసుకోవాలి. ఈ రాత్రిలో ఏమిటి కాదు? తెల్లవారుజాము రావాలి. తెల్లవారుజాము అంటే సూర్యుడు ఉదయించడానికి దగ్గర పడాలి. సరే, సూర్యుడు ఉదయించి అదిగో వెలుగు వచ్చేస్తుంది, వేగంలే తెలుగు వెలుగు వచ్చేస్తుంది. నాకు 5:05 అయిపోయిందంటే గాబరా ధనుర్మాసంలో తిరిగి రాలేదండి బెంగ పెట్టుకుంటాం. ఆ 4 గంటలకి రాకపోతే గాబరా పడిపోతాం. 3:30 నుంచి అప్పుడే తెలివి ఎప్పుడు వస్తుందో వేగ పడిపోతుందని భయం వేస్తూ ఉంటుంది. ఇది కొంచెం అలవాటు అయితే మీకు తెలుస్తుంది. ఇవన్నీ మన లోపల కలగాలి. ఎక్కడ కలగాలి? స్వామిని ఒక్కసారి స్మరించకపోతే, ఒకసారి స్వామి అనిపించకపోతే, ఒకసారి స్వామి ఆరాధన చేయాలనే కోరిక పుట్టకపోతే ఎంత వ్యర్థం అనిపించాలి మనస్సులో. ఆ కోరిక కలిగితే నీకు తెల్లవారుజామైంది, అది గుర్తుపెట్టుకో. తెల్లవారుజామైంది. అప్పుడు ఏం చేయాలి? లేచిపో. ఏమిటి లేచిపోవడం? ఎలా తెలివి వస్తుందండి? పక్షులు అరుస్తాయి, విను. ఎందరో లేచి, ఎవరు? మహాభక్తులు ఎందరో భగవన్నామని చేస్తున్నారు, ఎందరో భగవత్ పూజలు చేస్తున్నారు. ఒకసారి వారి వైపు నీ మనసు ప్రసరిస్తే నీకు పక్షి కూత వినిపించింది, లేచావు. ఇటువంటి ఒక సన్నివేశాన్ని మనకి సృష్టించిన తల్లి. జీవితంలో జరిగేవే నీకు ఒక కథగా పెట్టి కథలో నడిపిస్తోంది అమ్మ. అంతేగాని ఇది ఒక పెద్ద కథ, ఇందులో ఏమీ లేదు. పాట కాదు, కథ కాదు, వ్రతం కాదు. మానవ జీవితం ఎలా నడవాలో నేర్పుతోంది. లేచిన తర్వాత ఏం చేయాలయ్యా? స్నానం చేయి. ఏమిటి స్నానం అంటే? స్వామి నామాన్ని కీర్తించు, స్వామి గుణాలను అనుభవించు. ఒకసారి ఆ భగవంతుని దివ్య మంగళ విగ్రహాన్ని, సుందరమైన రూపాన్ని ఒకసారి భావించు. అది స్మరిస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు ఒడలో మరిచిపో. ఆ స్థితి కలుగుతుంది నీవు 4 రోజులు అలవాటు చేసుకుంటే. అది చేసుకుంటే మనకి ఆ తెల్లవారుజాము లేచి ఏమిటి చేయాలి? స్నానం అంటే ఏమిటి? సన్నీడు స్నానం కాదు మీరు చేయవలసింది. ఇది బయట చేయాలి. లోపల చేసేది భగవన్నామ స్మరణం. ఎవరు మనకి చెప్పారు? 2వ పాసనంలో తల్లి, పాక్కడలు పయ్య తుయింద్ర పరమన్ అడి పాడి. ఇది మొదటి చేయాలి. ఇది చేస్తే లోపల ఒక్కసారి నామం ఉచ్చరించండి ప్రీతితో. ఎంత అదృష్టం అన్నట్టు పాడాలి.
అయిన తర్వాత ఏం చేయాలి? వాడి చరిత్రలు చెప్పండి. తండ్రి పుట్టావా, పెరిగేవా, కొలిచేవా, అంతా నీదన్నావా, నీది కాని దాన్ని కూడా నాదని పాపం ఆక్రమించుకొని స్వీకరించి నాదనుకున్నావా, అందరినీ తడిమేవా, ఎందరం ఉన్నాము. స్వామి చెబుతూ ఉంటారు, అస్తవానం చెబుతూ ఉంటారు. స్వామి వామనుడైనప్పుడు త్రివిక్రముడై పాదం పెట్టి కొలిచినప్పుడు మనము కాస్త బుర్ర కిందకి లాగేశాం, కానీ లేకపోతే మరి పుట్టకపోదుము కదా అంటూ ఉంటారు వీరస్వామి వారు ఎప్పుడు చెప్పిన కథల్లో. ఎందుచేత మనమట అప్పుడు ఆయన అంతటా రాసేట కాలు, కానీ ఎక్కడ బుర్రకి తగులుతుందో అని మనం ఇలా కిందకి వెళ్ళిపోయినంట, ఎలక కన్నాల్లోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయినాడు తలకాయ లాగేయడం చేసి మళ్ళీ పుట్టేశాం. అప్పుడే కానీ ఇలా పైకే పెట్టి ఉంచితే స్వామి పాదం తగులును కదా, ఎగిరితే మరి జన్మ ఎత్తము కదా. అటువంటి పాపాత్ములమ్మ ఆ తలకాయ వెనక్కి లాగిన వాళ్ళం. కాబట్టి ఒక్కసారి ఆ చేసిన ఉపకారాన్ని ఒక్కసారి స్మరించండి. ఇది భగవత్ కథలు వినడం అంటే ఇది చెయ్యి. ఇది చేసి బయలుదేరి ఒకసారి 10 మంది భాగవతులతో కలువు. మీరా 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 వారందరినీ ఒకసారి పలకరించు. వారు నిన్ను చూసేలా చేసుకో. వారు నిన్ను అయా వచ్చేవా రారా అని అందరూ నిన్ను పలకరించేలా చేసుకో. ఇది సత్సాంగత్యం, ఇది భాగవత సహవాసం. ఇది కలగాలి. ఇది కలిగితే నీకేం కలుగుతుంది? వీళ్ళలాగే మనం కూడా, మా వాళ్ళు ఎప్పుడు ఏమిటో తెల్లవారుసారి పూజలు చేస్తూ ఉంటారండి అంటే నాకు ఇన్నాళ్ళు బద్ధకంగా ఉండేది కానీ ఈ మధ్య నాకు చేయాలనిపిస్తోందండి అంటాను. చూడండి ఇవి ఎప్పుడు వస్తాయి? మన ఇంట్లో ఒక పెద్ద ఆవిడ ముసలావిడ చదువుతూ ఉంటే, ఆవిడ తెల్లవారుసాములు ఎత్తి ధర్మమాసం చేస్తూ ఉంటే, పొద్దెక్కిన తర్వాత పొంగలి పెడితే పుచ్చి చేసుకుంది బాగుంటుంది, కానీ తెల్లవారుసాములు లేవాలంటే బద్ధకం వేస్తుంది. ఇంచేత అది కొన్నాళ్ళు అలవాటైతే ఆవిడ చేస్తోంది, మనం లేవాలంటే బద్ధకం వేస్తుంది. ఇంచేత అది కొన్నాళ్ళు అలవాటైతే ఆవిడ చేస్తోంది, మనము చెయ్యాలనిపిస్తుంది. ఏదైనా సహవాస దోషం. మంచి అయినా సహవాసం వల్లే వస్తుంది, చెడైనా సహవాసం వల్లే వస్తుంది. కాబట్టి చెడు ఉన్నటువంటి దానితో సహవాసం చేయండి. చెడు ఏమిటండి? దేనికదే మంచి. బుద్ధిమంతులు అనే మాట ఇది. దేనికదే మంచిది? ఇప్పుడు చెడు ఏమిటి, మంచి ఏమిటి? చెడు మంచి అంటే లేదు, కానీ అయినా నువ్వెవడివో నీకు తెలిస్తే మంచి, నువ్వు కానిది నువ్వు అనుకుంటే చెడు. నీదేదో నీకు తెలిస్తే మంచి, నీది కానిది నీకు తెలిస్తే చెడు. ఏం చేస్తావు? నీది కానిది తెలిస్తే పట్టుకుపోవాలనిపిస్తుంది, పట్టుకుపోతే జైల్లో పడేస్తారు. నాయన ఇది నేను పుచ్చుకోకూడదు, నాకు కాదు అని తెలియాలి. ఇది తెలియడానికి ఎవరు చెప్పాలి? ఏది నీదో, ఎవరు నువ్వో? పద ఒకసారి గురువు దగ్గరికి వెళదాం అని వాడు చెప్తాడు. ఈ పక్కవాడు వెళతాం మెల్లిగా గురువు గారి దగ్గరికి. ఆయన ఏమిటి చేస్తారు? ఏమీ చెయ్యరండి. ఒకసారి తలుపు తీస్తారు. ఏ తలుపు తీశారు? మన హృదయంలో ఉండేటువంటి ద్వారములు 2 తెరిచారు. ఏమిటి ద్వారములు 2? ఇంతకాలం నేను 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 అనుకొని శరీరాన్ని పొంగిపోయి ఎంత అందం, ఎంత డబ్బు, ఎంత చదువు, ఎంత పాండిత్యం, ఎంత పొలం, ఎంత గొప్ప ఇవి అనుకుంటున్నామే. అరే నాగా స్వామి, ఈ శరీరము నీవు ఇచ్చినదే, ఈ శరీరంలో నేను వేరే శరీరం కాదే. ఇవి తెలియడానికి ఒక మంత్రం ఉపదేశిస్తారు. మంత్రం అర్థం అది. కాబట్టి మంత్రానికి అర్థం ఉంది. ఆ అర్థం మీకు తెలియజేస్తారు. మెల్లిగా ముందు మంత్రం చెప్పేస్తాడు. చెప్పేసి ఇది రోజు జపం చేసుకోండమ్మా, మీకు కావలసిన అన్ని సిద్ధిస్తాయి. అంటే మనకేమిటి కావాలి? పిల్లలు కావాలి, ఇల్లు కావాలి, డబ్బు కావాలి. బాగుంది, చిన్న 8 అక్షరాల మంత్రం చదువుకుంటే పిల్లలు పుట్టేస్తారట, 8 అక్షరాల మంత్రం చదువుకుంటే డబ్బు వచ్చేస్తుందిట, చదువుకుంటాం. ఇది ముందు లోపల పెట్టాలి. లేకపోతే కానీ పసిపిల్లడికి చాక్లెట్ ఇస్తే కానీ స్కూల్కి వెళ్ళడు. కొన్ని ఇంట్లో ఉంచుకోవాలి. ఉంచుకొని వాడికి రోజు వెళ్ళేటప్పుడు ఇంకెవరో సంతోషంగా స్కూల్కి వెళ్ళిపోతాడు బ్యాగ్ పట్టుకొని. అలాగే మనకు కూడా మన గురువు గారు వీటిని లౌకిక ప్రయోజనాలకు ఉపయోగిస్తుంది అని చెప్తారు. ప్రతి గురువులు మంత్రాలు ఏం పర్వాలేదండి, మీకేమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఇది మంత్రం జపం చేసుకోండి అంటారు. అంటే బాగుందండి. మళ్ళీ అడుగుతుంటారు మన స్వామి, నాకు ఏదో ఇబ్బందిగా ఉంది, ఏమైనా మంత్రం చెప్తారా అంటే చెప్పాలి. చెప్తారా అంటే లేదనకూడదు, చెప్పేయాలి. ఇంతే వాడికి లేదా రాడికి వైపు చోట మంత్రం చెప్తారు. చెప్పి చదువుకోండి, సిద్ధిస్తుంది. ఇప్పుడు క్రమంగా ఏమిటవుతాడు వీడు? దానిలోకి మెల్లిగా ట్రాన్స్ఫర్ అవుతాడు, మారుతాడు, మనసు మారుతుంది. ఇప్పుడు అటు వెళ్తాడు. ఆ మంత్రం రాగానే అప్పుడు ఒక్క మాట, అయ్యా దర్శిస్తే బాగుండు, అది కోరిక కలుగుతుంది. ముందు చెప్పుకున్నాం, దాని అర్థం తెలుసుకున్నాం. కానీ వారందరూ చూశారట, మనము చూస్తే బాగుండు. ఎలా చూస్తాం? చూడడానికి మార్గం ఉంది అని వాడు చెప్తాడు. మనతో ఉన్నవాడు ఏమిటి చేయాలండి చూడడానికి? ఒకసారి ఒక పెద్దల ద్వారా అమ్మగారిని ఆశ్రయిస్తే ఆ అయ్యగారి దర్శనం అవ్వదు. ఆయన ఎక్కడో లోపల ఉంటాడు. ఆయన చాలా రిస్ట్రిక్షన్, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి ఆయనతోటి. ఆయన బయటికి రాడు. కాబట్టి నీకు ఏమైనా కావాలంటే అమ్మగారు ఉంటారు వీధిలో, ఆవిడికి నమస్కరించమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నాను, మనం కొంచెం అనుగ్రహించవా అంటే ఆ తల్లికి దయ ఎక్కువ. కాబట్టి ఏమిటి కావాలమ్మా, ఏమిటి కావాలి అని ప్రకటిస్తుంది. రోజు అమ్మాట అమ్మని అలా వెళుతుంటే కనిపిస్తూ ఉండు. ఆఖరికి ఆవిడికి గాలి వేసి, అయ్యా రా, నువ్వు ఉండి ఇక్కడ ఉండు, స్వామి వస్తారు, రాగానే నేను చెప్తానని మెల్లిగా రికమెండ్ చేస్తుంది ఈవిడ అయ్యగారికి. అయ్యా వీడు పాపం రోజు వస్తున్నాడండి, ఏదో బాధపడుతున్నట్ట, మీరు కొంచెం అనుగ్రహించాలి, పాపం గాలి వేస్తోంది అంటుంది ఈవిడ. ఆయన సరే అంటాడండి. పడ్డాడే మనలో
ఈ అమ్మగారిని మనం ఆశ్రయిస్తే ఆయన లొంగకుండా ఉండలేడు. ఈవిడ ఆయన తీసుకొస్తుంది, మనకు అప్పచెప్తుంది. ఏమిటి చేసాం మనం? నీలాదేవిని ఆశ్రయించాం. నీలాదేవిని ఆశ్రయిస్తే లోపల ఎక్కడో పడుకున్నాడు ఆయన. ఆయన్ని ఈవిడ లేపాలి. ఇద్దరు కలిసి పడుకున్నారు. ఒక మాట ఆవిడనొక్కరిని వేరే ఆశ్రయించండి, ఇద్దరిని కలిపి. ఒక్కరు ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి? ఇవన్నీ ఎక్కడికి కదా? మన ఇంట్లో, మన ఊళ్ళో, మన ఆలయంలో. మన ఆలయంలో మనం ఇలా వెళితే ఇలా ఎడం చేతి వైపు మీకు లక్ష్మీదేవి ఆలయం కడతారు. ఎక్కడైనాను ఇలా కుడి చేతి వైపు లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది. ఒక్కటి విడిగాను, అక్కడ ఆవిడే ఉంటారు. ఇలా ప్రదక్షిణంలో వెళ్ళేసరికల్లా ఏమిటి కనిపిస్తుంది? మనకి అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఒక మాట వంగి నమస్కారం చేయండి. అమ్మ వచ్చానమ్మా, స్వామి దగ్గరికి వెళ్ళని భయంగా ఉందమ్మా అని చెప్పండి. పర్వాలేదులే, నేను వస్తాను నీతోటి అని మనకి సాయం చేసి వెనకాల వస్తుంది. వచ్చింది నీలాదేవి మనతోటి, తలుపు తీసి మనతో వచ్చింది స్వామి సన్నిధికి. వస్తే ఈవిడ అక్కడే కలిసి పడుకుంది. చిత్రం ఏమిటంటే ఈవిడ ఎన్ని రకాలమైన మాయ చేస్తుంది. మన కోసం అక్కడికి వెళుతుంది, మన కోసం మన వెనకాల ఉంటుంది, మనకి ఆయనకి మధ్య ఉంటుంది. ఈవిడ పోర్షను ట్రిబుల్ 3, ఒక్కొక్కళ్ళు 2 వేషాలు 3 వేషాలు వేస్తారు ఈ సినిమాల్లో. అలాగే మన తల్లి మన కోసం అని 3 వేషాలు వేస్తుంది. ఒకటేమిటి, ముందు మన కోసమని ఒక్కరితే కనిపిస్తుంది. మనం అప్పుడు గట్టిగా ఆవిడ పడుకుంటే సరే రా, నేను ముందు వెళుతూ ఉంటాను, నా వెనక రా అంటుంది. వెళితే ఆవిడ వెళుతూ ఉంటే ఎవరు అడ్డరు, చిన్నగా లోపలికి వెళతాం. వెళ్ళిన తర్వాత ఏమిటి చేస్తుంది? మంచం ఎక్కి పడుకుంటుంది ఆయనతోటి కలిసి. ఇంతసేపు మనతో ఉన్న ఆవిడ ఇప్పుడు వెళ్ళి, అయితే ఇప్పుడు ఏమిటైంది? ఈవిడ ముందు మనల్ని చేర్చే ఆవిడ అయింది. ఇందాక చేర్చే ఆవిడ అయిన తర్వాత ఏమిటైంది? ఆవిడ మనను స్వామితో రికమెండ్ చేసింది, మనకి చెప్పింది, పాఠం చెప్పింది, అన్నీ నేర్పింది. ఈ నేర్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామితో కలిసి కూర్చుంటుంది. లక్ష్మణస్వామి రామచంద్ర ప్రభు అరణ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. సీతమ్మ నేను కూడా వస్తాను స్వామి అన్నది. అంటే వద్దు వద్దని వారించాడు. వారించిన తర్వాత ఎంతసేపటికి ఆవిడ వెనకపోతే చిట్ట చివరికి ఎలాగో ఆవిడ బలవంతం చేసింది, ఒప్పించింది. నిలబడ్డాడు ఇక్కడే ద్వారం దగ్గర. లక్ష్మణస్వామి చూస్తున్నాడు. ఈవిడిని ఒప్పుకుంటే చాలా మన ఛాన్సే. ఆవిడని ఒప్పుకోవడో మన రానిబడిన. కాబట్టి ఆవిడని ఒప్పుకొని దాకా నిలబడ్డాయండి. ఒప్పుకున్నాడు. ఒప్పుకోగానే వెంటనే వాడి కాళ్ళ మీద పడిపోయినాడు. ఎవరికి? రాముడి పాదాలంతా. సహ భ్రాతుశ్చరణవు గాఢం నిపీడ్య. భ్రాతు తన సోదరుడైన రామచంద్రుని యొక్క పాదాలను గాఢం నిపీడ్య అలా ఉంది. అందుకే ఇప్పుడు మనం టేప్ రికార్డులు పెట్టుకుంటాం. అంటే చెయ్యి ఊపదు, కాలు అలా కూర్చుంటుంది, పనిచేస్తుంది. ఈ మనిషి కూర్చుంటే ఇలా ఊపితే ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఇదే మనం ఇవి తీసేసి శుభ్రంగా టేప్ రికార్డులు పెట్టుకుంటే సుఖం. కానీ ఎలాగో ఒకటి పలికితే కానీ ఆ టేప్ రికార్డులు పలకదు. కాబట్టి వాడిని పలికించాలి, తర్వాత టేపులే. మరి వద్దు, ఇలాంటిది కలిసి పడిపోతూ ఉంటుంది. ఆయన ఏం చేశాడు? సభ్రాతుశ్చరణవు గాఢం నిపీడ్య. వెళ్ళేట అన్నగారి పాదాలు 2 గట్టిగా పట్టుకున్నట్ట. గట్టిగా పట్టుకోవడం అంటే సాధారణంగా గట్టి భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అదే పట్టుకు నొక్కుతారు. నొక్కడం కాదండి. కాబట్టి స్వామికి నొప్పెట్టేలాగు, స్వామికి బాగా బాధ కలిగేలా నొక్కడం కాదు. గట్టిగా అంటే అర్థం మనస్సులో గట్టిగా పాదములే శరణమని నమ్ముట, పట్టుకునుట. ఇక్కడ పట్టుకున్నాడు. పట్టుకుని ఏం చేసేట? ఇప్పుడు సీతామువాచ. ఈయన పాదాల మీద పడ్డాడు. ఇలా పైకెత్తి ఈయన వైపు చూడలేదు, పక్కనున్న అమ్మ వైపు చూశాడు. సీతామువాచ, అమ్మతో చెప్పేట. అలా చెప్పితే ఆయనకి ఏమిటి పేరు పెట్టాడు? వాల్మీకి అతిశాహ. మహానుభావుడండి, ఎంత గొప్ప కీర్తిమంతుడండి, ఎంత గొప్ప కీర్తిమంతుడండి. ఎవడు గొప్ప కీర్తిమంతుడు? ఆశ్రయించినది స్వామిని, చెప్పేది అమ్మతో. వాడు తెలివైన వాడు లోకంలో. అంతేనే కానీ ముందు నాన్నతోటే చెబితే లాభం లేదు, అమ్మని పట్టకపోతే లాభం లేదు, ఈయన పాదాలు నమ్మకపోతే లాభం లేదు. అంటే నమ్మేది ఈయన పాదాలే, చెప్పేది మాత్రం అమ్మతో. ఇది ఒక చిత్రమైన సన్నివేశం చూపిస్తాడు లక్ష్మణస్వామి. చూపించి అప్పుడేమో చేశాడు? రాఘవంచ, రాముడితో కూడా చెప్పాట. ఈయనతో చెప్పింది అతిశా, గొప్ప కీర్తి గలవాడైనాడు ఆమెతో ముందు చెప్పడం చేత. తర్వాత రాముడితో కూడా, ఆయనకి కూడా, ఈవిడికి వేయాలి కూడా, కానీ ఆయనకి వేశాడు కూడా. రామునితో కూడా చెప్పాట. ఆయన ఎలాంటి వాడు? ఆయనకు చిన్న వీక్నెస్ ఉంది, ఒక్కటే. ఎప్పుడైనా దండం పెట్టేవో లొంగిపోతాడు. మనం కానీ ఆయనకి, మనం బుద్ధిమంతుల కనుక ఎప్పుడు దండం పెట్టాం, కానీ ఒకసారి కానీ దండం పెట్టేసావో టకా పడిపోయినట్టే. ఆయనకి మహావ్రతం. ఎవరైనా ఒక్కసారి అంటే ఒక్కసారే నా వైపు చూసి
ఇలా నమస్కారం కానీ చేస్తే వాడిని నేను వదలలేనయ్యా అన్నాడు స్వామి రామాయణంలో.